చంద్రబాబు రామారావు గారి మీద కంటెస్ట్ చేస్తాను అని చెప్పి కాంగ్రెస్ నుంచి ఛాలెంజ్ చేశాడు. కాంగ్రెస్ మినిస్టర్గా ఉండి ఆ చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేసి అన్న మిమ్మల్ని కలుస్తాను అన్నాడు. నేను కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళంతా నా దగ్గర తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ వెంకయ్య నాయుడు, ఈ చంద్రబాబు వీళ్ళంతా ఏ చిన్న చిన్న ట్రాన్స్ఫర్లు అవి చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళు, తిరుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు జీతాలు ఎమ్మెల్యేలు అందరికీ 500 400 అంతారు. సో ఈ చిన్న చిన్న పనులు చేయించుకుంటూ ఉండేవాడు. అలాంటి వాళ్ళలో వీళ్ళిద్దరు మెయిన్ నా దగ్గర. సరే అన్న కలుస్తాను, సెక్రటరీ రాక రేపు పొద్దునే అక్కడ కలుద్దాంలే అన్న. కాదన్న ఇంటి దగ్గర కలుస్తాను. సరే రా. అప్పుడు ఇక్కడ సెక్యూరిటీ స్టాఫ్ ఇక్కడ ఉండేది, నా ఇల్లు అక్కడ ఉండేది. నేను ఆ రాత్రి అతను చెప్పినాక మర్చిపోయి పోలీసు వాళ్ళకి చెప్పాల. పొద్దున్నే అతను వచ్చాడు ఇక్కడికి. వస్తే వాళ్ళు అలా రానివ్వరు కదా, అడ్డం కొట్టారు. మాకేం ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పి అని పలానా అని చెప్పి పలానా కావచ్చు కానీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 7ంటికి అట్లా ఫోన్ చేశాడు. అన్న రాత్రి వచ్చాను, తెల్లారగట్టే వచ్చాను, మీరు చెప్పలేదట గేట్ దగ్గర, సారీ, ఐ అపాలజైజ్, పొరపాటు చేశాను, రాత్రి పొద్దున్న బాధ్యతగా ఉండి పడుకున్నాను, నేను చెప్పలేదు, మీరు ఎప్పుడు వస్తారు, ఇప్పుడు వస్తారా అన్న. వస్తాను. 9ంటికి వచ్చాడు. 9ంటికి వస్తే ఏమిటి అన్న, పార్టీలో చేర్చుకోమని అడగటానికి వచ్చాను మిమ్మల్ని. ఎవరెవరు వచ్చారు మీతో ఆయనతో పాటు? ఆయన పక్కనే అతని పేరేంది, మాదాసు గంగాధరం, చంద్రబాబు నాయుడు కలిసి మీ దగ్గరికి వచ్చి పార్టీలో జాయిన్ అవుతాం చేర్చుకోమని అడిగారు. అవునా కాదా? అవును. అవునా కాదా అన్నట్టు మీరు చదివారనమాట. ఏమి అడిగారు. అడిగితే మీ మామగారిని ముఖ్యమంత్రి చేసాం కదా, పార్టీ ప్రెసిడెంటు, మళ్ళీ నన్ను ఎందుకు దించుతావు ఇందులోకి, ఆయనే అడిగి కలిసి మరి చేసుకొని చెప్పాను. అంటే వాడు మోసగాడు, ఆయన గురించి వాడు నీ గడపెట్ట దొక్కాడు, పెద్ద నీ గడపెట్ట దొక్కి నీకేంటి, నీ మాటల క్యారెక్టర్ ఏంటి అని చెప్పి సంవత్సరం ఏమిటో వాళ్ళకి 10 లక్షలు కట్నం మాట్లాడుకున్నట్ట, ఏదో డొక్కు కారు పంపాడట, ఓ 2 లక్షలు ఎక్కడో ఇచ్చాట, షేర్లు ఏవి ఇచ్చాట, ఇట్లా పిచ్చి పిచ్చి బూతులు అనేది ఇచ్చాడు. చంద్రబాబు గారు నేను ఇప్పుడు గారు అంటున్నాను, ఈ మాటలన్నీ నేనన్నానని చెప్పి రామారావు చెప్తే నా పని ఏం కావాలి అని అన్నాను. నువ్వు అన్నావు ఇవన్నీ, సాక్ష్యం వాడు ఉన్నాడు, ఇవన్నీ నేనే అన్నానని మీ మామకు చెప్తే నేనేం కావాలి? ఇది మీ ఫ్యామిలీ అఫైర్, రాజకీయాలకు సంబంధించింది కాదు. అది మీరు చూసుకోండి. నా వరకు సంబంధించింది ఏంటంటే, నువ్వు పార్టీలో చేరతానని వచ్చావు నా దగ్గరికి, మామను ప్రెసిడెంట్ చేసావు, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడని చెప్పాను, అంతవరకే. లేచాడు. లేచి ఇల్లు బాగా కట్టుకున్నావు అన్నాడు. ప్లేడర్గా ఏదో పావలా బాడ పోగు చేసుకుని కట్టుకుని ఇట్లయ్యా, అంతేగాని కన్నాలు వేసినవి కాదు అని చెప్పాను. నేను తాతా బిర్లా అంతా అయ్యి మళ్ళీ నీ దగ్గరికి వస్తానన్నా అన్నాడు. అంటే డబ్బు సంపాదిస్తానుకా రాజకీయాల్లోకి వచ్చేదాను. మరి డబ్బు లేకపోతే ఎట్లా, డబ్బుతోనేగా రాజకీయం అన్నాడు. పోయాడు. నేను 10 నిమిషాలు లేటుగా పోయా మీటింగ్కి. వెళ్ళాడు కూడా రామారావు గారు అప్పటికే